విజయవాడ రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎన్నికల ఫలితాలు నేడు విడుదలవడంతో ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా 10,000 పై మెజారిటీతోనే టీడీపీ అభ్యర్థులు కూడా గెలుపొందారని చెప్పుకోవచ్చు. ఇది జగ్గైపేట ఉన్నటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య 17,000 మెజారిటీతో కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సామాన్య ఉదయపానపై కూడా గెలుపొందారు. అదేవిధంగా నందిగామ చూసుకున్నట్లయితే కూడా తంగిరాల సౌమ్య కూడా 25,000 పై చిలుకుతోనే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మొండితోక జగన్మోహన్ రావు పైన కూడా గెలుపొందారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మైలవరం నియోజకవర్గము, తిరువూరు నియోజకవర్గము, అదేవిధంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమ, అదేవిధంగా చూసుకున్నట్టయితే కూడా ఈ 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూటమి సభ్యులు అయితే మాత్రం పెద్ద భారీ మెజార్టీతోనే గెలుపొందారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే సుజనా చౌదరి కూడా బీజేపీ పార్టీ తరఫున కూడా కూటమి అభ్యర్థిగానే అక్కడ నిల్చున్నారు. అక్కడ కూడా అతనికి కూడా 10,000 మెజారిటీతోనే అక్కడ కూడా గెలుపొందారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా గ్రామాల్లో ఏదైతే ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా తన ఓటును మాత్రం చాలా సైలెంట్గా వేశారని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా ఇంత మెజారిటీతో కూడా గెలుపొందని చెప్పుకోలేని పరీక్ష ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్ల దగ్గర నుంచి కూడా పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా టీడీపీకే పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఓటరు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి వెలువడిన ఫలితాల్లో మాత్రం సుమారు 150 పైగా సీట్లలో కూడా కూటమి అయితే గెలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 151 సీట్లు పైగా కూడా కూటమి అయితే గెలుపొందింది. మరోపక్క చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నటువంటి సిఎస్ కూడా చంద్రబాబు ఫోన్ చేసి కూడా పాత ఉన్నటువంటి ఫైల్స్ను కూడా ఏటిని కూడా తరలించడానికి వీలు లేదు అని కూడా చెప్పారు. వచ్చే ఈ నెల 9వ తేదీన కూడా ప్రజావేదిక ఉంది. అదే ప్రదేశంలో కూడా 9వ తేదీన కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే కూడా అధికారులు కూడా దానిపై నిమగ్నం అయ్యారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకే స్థానికంగా ఉన్నటువంటి గవర్నర్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజీనామా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కూడా పంపించారని అయితే తెలుస్తుంది. యశ్వంత్, రాజ్ న్యూస్, జగ్గైపేట నుంచి.